press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్ట్ ఫంక్షన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పార్ట్ 31లో ఉన్నాం ఎంఎస్ ఎక్సెల్ ట్యుటోరియల్స్లో. సో నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో అర్థమెటిక్ ఫంక్షన్స్, అలాగే లాజికల్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్, ఇలా కొన్ని ఫార్ములాస్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు మనం ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్స్లో ఉండే కొన్ని ఫార్ములాస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే టెక్స్ట్ ఫంక్షన్స్లో మనకి ఇక్కడ క్యార్, కోడ్, లెఫ్ట్, రైట్, ప్రాపర్, లెంత్, అప్పర్, లోయర్, సో ఇలా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇవి మనకి ఎలా యూజ్ చేసి మనం ఆన్సర్స్ అనేవి ఎలా అర్పిస్తాం అని చెప్పేసి ఇలా మనం మాడుకుందాం. సో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ ఫంక్షన్స్లోకి వెళ్ళే ముందు మీకు ఆస్కీ కోడ్స్ గురించి కొంచెం ఐడియా ఉండాలి. ఎందుకంటే మీరు ఇక్కడ స్టార్టింగ్ చూసినట్లయితే క్యార్, కోడ్, ఈ రెండు ఆప్షన్స్ అనేవి మనకి ఆ ఆస్కీ కోడ్స్తోనే అవి మీకు తెలుసుంటేనే మీకు ఏంటంటే మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో బేసికల్గా ఆస్కీ కోడ్స్ అంటే ఏం లేదు, మనకి మామూలుగా ఏంటంటే మన కంప్యూటర్లో కీబోర్డ్లో ఉన్న ప్రతి కీకి ఆస్కీ కోడ్ ఉంటుంది. ఆస్కీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనమాట. అంటే అర్థం ఏంటంటే సో ప్రతి మన కీబోర్డ్లో ప్రతి ఒక్క కీకి ఒక ఆస్కీ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇది 70 అని ఇచ్చాను కదా, మనందరికీ 70 లా కనిపిస్తుంది, కానీ ఇది కంప్యూటర్ నాలెడ్జ్లో ఇది ఆస్కీ వాల్యూ ప్రకారం మనకి నెంబర్ కాదు, ఇది ఒక ఆల్ఫాబెట్. ఇది ఎలా అనేది మీకు చూపిస్తాను. సో బేసికల్గా చూడండి, నేను మీకు మనకు కొన్ని వాల్యూస్ని చూపిస్తాను. స్మాల్ ఏ అంటే ఎంత అంటే 97 అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే స్మాల్ బి ఎంత అంటే 98. అంటే ఈ రేంజ్ సిరీస్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు క్యాపిటల్ ఏకి వస్తే మీరు క్యాపిటల్ ఏ అంటే ఎంత అంటే 65. సో నెక్స్ట్ సిరీస్ అనేది మనకి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది 66. అంటే మీరు నెంబర్స్ తీసుకునే కొద్దీ మీకు ఇంకా ఈ విధంగా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. సో ఒకవేళ స్మాల్ క్యాపిటల్ లెటర్స్లో తీసుకుంటే మీకేంటంటే ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. 97తో స్టార్ట్ అయ్యి ఇలా ఇంక్రీజ్ అవుతుంది. సో క్యాపిటల్తో స్టార్ట్ అయితే 65 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలాగే మన కీబోర్డ్లో ఉండే నెంబర్స్, ఆల్ఫాబెట్స్లో స్మాల్ లెటర్స్ ఉన్నాయి, అదేవిధంగా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్స్, అదేవిధంగా స్పెషల్ కీస్, ఫంక్షనల్ కీస్, మీ అందరూ తెలుసు కదా, F1, F2, ఇవి ఫంక్షనల్ కీస్. వీటన్నిటి కోట్ ఏంటంటే సపరేట్గా ఏ కీకి సంబంధించిన ఆ కీకి సపరేట్గా ఆస్కీ వాల్యూ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 70 అని మెన్షన్ చేశాను కదా, ఇది మనకి క్యారెక్టర్ అనమాట యాక్చువల్లీ. సో అది మనకి ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫార్ములాని అప్లై చేయాలంటే ఈక్వల్ టు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత చూడండి, నేను ఈ ఫార్ములా తీసుకొని ట్యాప్ ప్రెస్ చేసి నేను ఈ సెల్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ ఎఫ్ వచ్చేసింది. అంటే ఇక్కడ మనకేంది ఇది 70 అనే నెంబర్ కనిపిస్తుంది, కానీ యాక్చువల్ 70 కాదు అది మనకి కంప్యూటర్ లాంగ్వేజ్లో ఆస్కీ వాల్యూస్ ప్రకారం ఎఫ్ అనే ఆల్ఫాబెట్కి రిలేట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, నేను ఇంకో ఫార్ములా చూపిస్తాను. ఈక్వల్ టు క్యార్ ఆప్షన్ ఇచ్చేసి ట్యాప్ క్లిక్ చేసి నేనేం చేస్తున్నానంటే 65 టైప్ చేస్తున్నాను. క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా ఏ అనేది వచ్చేసింది ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే కోడ్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం ఏం చేసాం, నెంబర్ ఇచ్చాం, ఆల్ఫాబెట్లోకి మార్చాం. ఇప్పుడు ఏంటి మనకు ఆల్ఫాబెట్లో ఉంది, ఇప్పుడు నెంబర్లోకి మార్చాలి, రైట్. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఈక్వల్ టు మెన్షన్ చేసి కోడ్ ఫంక్షన్ తీసుకొని ట్యాప్ క్లిక్ చేసి ఇక్కడ మనకి సి ఉంది కదా, సో సి ఇచ్చేసి సి మీరు ఇవ్వచ్చు, లేదనుకుంటే మీరు ఈ సెల్ని క్లిక్ చేసుకొని మీరు క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసి చూడండి 67. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్యాపిటల్ ఏ అనేది 65 కదా, క్యాపిటల్ బి 66. సో ఆటోమేటిక్ క్యాపిటల్ సి ఎంత అవుతుంది 67. కరెక్ట్గా వచ్చిందా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఈక్వల్ టు కోడ్ అనే ఫంక్షన్ ఇచ్చి ట్యాప్ క్లిక్ చేసి ఇప్పుడు నేనేం చేస్తుంటే స్మాల్ లెటర్స్లో రావాలంటే మనం సో ఈ కోడ్ అనే ఫంక్షన్ తీసుకున్న తర్వాత నేనేంటంటే ఇక్కడ మనం స్మాల్ లెటర్స్ మెన్షన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే డబల్ కోట్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు నేను స్మాల్ డి మళ్ళీ డబల్ కోట్స్ ఇచ్చేసి క్లోజ్ బ్రాసెస్ పెట్టి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా 100 వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్మాల్ ఏ 97, స్మాల్ బి 98, స్మాల్ సి 99, అదేవిధంగా స్మాల్ డి 100 కరెక్ట్గా వచ్చింది కదా. సో ఈ విధంగా మనం ఏంటంటే
క్యారెక్టర్స్ని నెంబర్స్లోకి, నెంబర్స్ని క్యారెక్టర్స్లోకి ఈ విధంగా చేంజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ లెఫ్ట్ అంటే ఏంటంటే చూడండి, మనం ఇక్కడ సపోజ్ నాకు ఇక్కడ నేమ్ అనేది ఎస్ఏ తెలుగు టెక్స్ట్ జోన్ ఉంది. సో నాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎన్ని లెటర్స్ అయితే కావాలో అన్ని లెటర్స్ని నేను ఒక ఫార్ములా ద్వారా నేను తెప్పిస్తాను. చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టు మెన్షన్ చేసి లెఫ్ట్ అనే ఫంక్షన్ని తీసుకొని ట్యాబ్ క్లిక్ చేసి ఈ సెల్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత కామా మనకి ఎన్ని లెటర్స్ కావాలి, సపోజ్ నేను ఇక్కడ 2 లెటర్స్ సరిపోతాయి అనుకుంటే సో 2 లెటర్స్ పెట్టేసి నేను క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఎస్సీ అనేది వచ్చేసింది ఈ విధంగా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు డైరెక్ట్గా కూడా మీరు అప్లై చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈక్వల్ టు మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత లెఫ్ట్ అనే ఫంక్షన్ ఇచ్చి ట్యాబ్ ఇచ్చి మీరు డబల్ కోట్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు లెటర్ అనేది ఇక్కడ టైప్ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా. సో నేను చందు అని నేమ్ ఇచ్చేస్తున్నాను, కామా నాకు 3 లెటర్స్ కావాలి, క్లోజ్ బ్రేస్ ఇచ్చి సెంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చాలా వచ్చేసింది. అంటే అంతే కదా, లెఫ్ట్ సైడ్లో ఉండే ఎన్ని లెటర్స్ కావాలో మన అన్ని లెటర్స్ డిస్ప్లే అయ్యే విధంగా మనం ఈ ఫార్ములాని యూస్ చేసి తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా రైట్. సో దీనికి ఆల్టర్నేట్ అనమాట. అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తెప్పించాం, ఇప్పుడు మనం అంటే రైట్ సైడ్ తెప్పిస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు మెన్షన్ చేసి రైట్ అనే ఫంక్షన్ తీసుకొని ట్యాబ్ క్లిక్ చేసి నేను ఈ సెల్ని సెలెక్ట్ చేసి మనకి 4 లెటర్స్ కావాలి, క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తాను. చూడండి, జోన్ వచ్చిందా. సో అదేవిధంగా మీరు ఈక్వల్ టు మెన్షన్ చేసి రైట్ అనే ఫంక్షన్ ఇచ్చి ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత నేను డబల్ కోట్స్లో శ్రీరామ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను. డబల్ కోట్స్ కామా 3 లెటర్స్ కావాలి, నాకు ఎండింగ్ 3 లెటర్స్ కావాలనుకుంటున్నాను. క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, రామ్ అని వచ్చేసింది ఈ విధంగా అనమాట. రైట్ సైడ్ లెటర్స్ని మనం తీసుకురావచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ప్రాపర్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఎస్ఏ తెలుగు టెక్స్ట్ జోన్ ఉంది కదా. సో ఈ ఎస్ఏ తెలుగు టెక్స్ట్ జోన్ అనేది మనకి క్యాపిటల్ లెటర్స్లో లేదు, అదేవిధంగా అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. యాక్చువల్గా ఒక సెంటెన్స్ బిగిన్ అయితే మనకి స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ వస్తుంది. సో ఆ మార్పులు ఆ ఫంక్షన్ని ప్రాపర్గా చేసేదానికి మనకి ఈ ప్రాపర్ అనే ఫంక్షన్ మనకి యూజ్ అవుతుంది. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈక్వల్ టు మెన్షన్ చేసి ప్రాపర్ అనే ఫంక్షన్ తీసుకొని ట్యాబ్ క్లిక్ చేసి నేను ఈ ఎస్ఏ తెలుగు టెక్స్ట్ జోన్ ఈ సెల్లో ఉండే డేటాని సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, నాకు ఫస్ట్ లెటర్ అనేది నాకు ఆటోమేటిక్గా క్యాపిటల్ లెటర్లో వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే ప్రాపర్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా లెంత్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ చందు ఉంది. సో ఈ చందు అనే ఈ నేమ్లో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సో అనేది మనకి ఇది లెంత్గా డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చందు అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 6 లెటర్స్ ఉన్నాయి. అంటే దీని ఒక లెంత్ సైజ్ అనేది 6 అనమాట. అది ఎలాగో చూద్దాం. చూడండి, ఈక్వల్ టు మెన్షన్ చేసి సో లెంత్ ఇస్తున్నాను. లెంత్ అనే ఫంక్షన్ తీసుకున్న తర్వాత సో నేను ఇక్కడ మీకు ఫంక్షన్ తీసుకుంటున్నాను. లెన్ అని టైప్ చేస్తే ఫంక్షన్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఈ సెల్ని సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ 6 అనేది వచ్చేసింది. సో అదేవిధంగా మీరు ఇక్కడ ఈక్వల్ టు మెన్షన్ చేసి లెన్ అనే ఫంక్షన్ తీసుకొని క్లోజ్ బ్రేసెస్లో మీరు ఇక్కడ ఏం చేయాలంటే డబల్ కోట్స్లో నేను ఎస్ఏ తెలుగు టెక్స్ట్ జోన్ టైప్ చేసి మళ్ళీ డబల్ కోట్స్ ఎండ్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాం. చూడండి, 16 లెటర్స్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఎన్ని క్యారెక్టర్ మనం ఇచ్చిన నేమ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేసాం. మనకి లెంత్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్పర్ అంటే ఏంటంటే చూడండి, మనకి ఏవైతే ఈ లెటర్స్ ఉన్నాయో మనకి ఈ లెటర్స్ అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. ఇవన్నీ క్యాప్సుల్ లెటర్స్లో మనకి రావాలి అంటే మనం అప్పర్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. సో ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ అనే ఫంక్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ సెల్ని క్లిక్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా నాకు అన్ని లెటర్స్ అనేవి క్యాపిటల్ వచ్చేసాయి ఈ విధంగా. సో ఒకవేళ మీకు నేమ్గా అంటే మీరు సెల్ని కాకుండా మీరు మ్యాటర్ కూడా టైప్ చేయొచ్చు. చూడండి, ఈక్వల్ టు మెన్షన్ చేసి అప్పర్ అనే ఫంక్షన్ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే డబల్ కోట్స్ మెన్షన్ చేసి ఎస్ఏ తెలుగు టెక్స్ట్ జోన్ అని చెప్పేసి టైప్ చేసి డబుల్ కోట్స్ ఎండ్ చేసి అదేవిధంగా క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా మనకి నేమ్ అనేది క్యాప్స్ లాక్లో వచ్చేసింది ఈ విధంగా. నెక్స్ట్ అదేవిధంగా లోయర్ అంటే ఏంటంటే మనకి అన్ని క్యాప్స్ లాక్లో ఉన్నాయి. సో ఇవన్నీ మనకి స్మాల్ లెటర్స్లో వస్తాయి ఈ ఫామ్లో యూస్ చేసి. ఈక్వల్ టు మెన్షన్ చేసి లోయర్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత నేను ఈ సెల్ని సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసి చూడండి, ఆటోమేటిక్గా నాకు లెటర్స్ అన్ని కూడా స్మాల్ లెటర్స్లో వచ్చాయి. సో మనకేంటంటే ఈ విధంగా మనం ఈ యొక్క కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మనం అవుట్పుట్ అయితే ఈ విధంగా తీసుకొని రావచ్చు. సో ఇలా మన టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. సో నా వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను.
ఒకవేళ ఇంకా మీకు ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు. అండ్ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ.